నా పేరు ఆశ అండి. నేను ఖమ్మం నుండి వచ్చాను. ఓకే. నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి స్కాన్ రిపోర్ట్లో వచ్చింది. ఓకే. 5వ తారీఖు వచ్చింది. ఓకే. 6వ తారీఖు ఇక్కడ లైవ్లో ఇంట్లో ఉండి ఏకీభవించాను. తర్వాత చింతలపూడిలో పాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఆ లైవ్లో ఆ లైవ్లో 1 అప్పుడు నైట్ 1:30 వరకు జరిగింది. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు విపరీతంగా ఏడ్చి లైవ్లో ప్రేయర్ చేసుకున్నాను. నాకు నార్మల్ రిపోర్ట్ రావాలి ప్రభువా, నన్ను తాకండి అని చెప్పినప్పుడు అయ్యగారు రోగాల గురించి ప్రేయర్ చేసినప్పుడు నేను ఇంట్లో కింద పడిపోయినా. ఇంట్లో కింద పడిపోయిన తర్వాత ఇక నమ్మకంతో నెక్స్ట్ డే వెళ్ళి 1 డే గ్యాప్తో నేను నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయించుకున్నా. అందులో నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అంటే మీరు కింద పడిపోయింది మీకు తెలుసా అమ్మా? లేదండి, తెలియదు. అంటే మీరు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా మీకు తెలియకుండానే పడిపోయారు. తెలియకుండానే కింద. తర్వాత వెళ్ళి చెకప్ చేయించుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ చెకప్ చేయించుకున్నారు. నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళారు. దేవుడు కార్యం చేశాడు. నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చూడండి, లైవ్ లో ఉన్నవారు కూడా ఇక్కడ ఉన్నవారు కూడా ఆ రిపోర్ట్స్ చూడండి. ఆ సహోదరి చూడండి, ఎంత గొప్ప సాక్ష్యం కదా. డాక్టర్స్ ఆపరేషన్ చేయాలన్నారంట, కానీ ఆ తల్లి విశ్వాసంతో చింతలపూడి ఆ ప్రాంతంలో దైవసేవకులు లైవ్ లో ప్రార్థిస్తున్నప్పుడు ఆ తల్లి ఏకీభవించినప్పుడు తను కింద పడిపోయిందంట. తను కింద పడిపోయిన సంగతి కూడా తనకు తెలియదు, ఎందుకంటే దురాత్మ ఆమెలో ఉండి వెళ్ళిపోయింది కాబట్టి తన బాడీ ఫ్రీ అయిపోయి అలా కింద పడిపోయింది. కానీ దేవుడు నెక్స్ట్ డే వెళ్ళి ఆ తల్లి విశ్వాసంతో చెకప్ చేయించుకుంది. ఇప్పుడు చూడండి, నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు దేవుడు. ఒకసారి లైవ్ లో ఉన్నవారు కూడా, డాక్టర్ గారు ఎందుకు తీయించుకున్నావు, ఏం అవసరం ఉంది, నీకు ఆపరేషన్ చేయాలని చెప్పా కదా, మళ్ళీ అయినా కూడా సెకండ్ టైం నువ్వు ఎందుకు తీయించుకున్నావు అంటే ఎందుకు మళ్ళీ చెకప్ చేయించుకున్నారు, అవసరం నీకేముంది అని చెప్పారు. మీరేం చెప్పారండి అప్పుడు? నేను చెప్పాను, నేను ఇట్లా మా డాడీ నేను ప్రేయర్ చేసుకున్నా, నమ్మకంతో మళ్ళీ వెళ్ళి చెకప్ చేయించుకోవాలనుకున్నా. సో నార్మల్ రిపోర్ట్స్. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంకా లేదు. కానీ డాక్టర్ గారు మొహం అంతా మార్చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడదామండి. చూసారు కదండి, ఎంత గొప్ప సాక్ష్యం కదా. లైవ్ లో ఆ సహోదరి ఏకీభవించింది. తన విశ్వాసంతో దేవుడు నాకు నార్మల్ రిపోర్ట్స్ ఇస్తాడని ఆశతో వెళ్ళి చెకప్ చేయించుకుంది. దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. మరొకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం అందరం కలిసి. హల్లెలూయా. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్. మీరు ఎవరు వచ్చినా 3 ఆరాధనలు ఉంటాయి కల్వరి ప్రామిస్ ల్యాండ్. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 పాలు పొందొచ్చు. అక్కడ ఉండొచ్చు, వ్యక్తిగతం కలిసి ప్రార్థన చేయించుకుని వెళ్ళొచ్చు.